హాయ్ అండి. ఈ పూజ వచ్చేసి కార్తీక మాసంలో గురువారం రోజున అంటే మొన్న కోటి సోమవారం వ్రతం అని ఉంది కదండి. ఆ రోజున నేను ఇలా పూజ చేసుకున్నాను. కోటి సోమవారం రోజున మనం పూజ లేదా అభిషేకం మనకు తోచింది ఏది చేసుకున్నా సరే కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. దైవనామ స్మరణ చేసుకున్నా కూడా అంతే. అంటే స్తోత్రాలు అవి పారాయణ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటివైనా సరే మంచి ఏది చేసినా కూడా కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. ఇంకా ఆ రోజు నేను ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఇలా శివయ్యకి ఇష్టమైన నారికేల దీపం వెలిగించుకున్నాను, ఆవు నెయ్యితో అనమాట. శివకేశవులు ఇద్దరిని కూడా పూజించుకోవాలి. తర్వాత ఉపవాసం అనేది కటిక ఉపవాసం ఉండక్కర్లేదండి. నేనైతే మధ్యలో కాఫీ తాగాను. ఇంకా ఆగలేని వాళ్ళు మజ్జిగ తాగొచ్చు, అలాగే పాలు, కాఫీ, ఫ్రూట్స్ కూడా తినొచ్చు అనమాట. మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసేది ఉండాలన్నమాట. మరీ కటిక ఉపవాసం చేయమని భగవంతుడు చెప్పలేదని మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు కదండి. ఇది వరకు అంటే ఉండేవారు, ఇప్పుడు ఎవరికి కూడా హెల్త్ బాగోట్లేదు కాబట్టి ఇంకా మన హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేసుకోవచ్చు. అన్నం తినడం మానేస్తే చాలండి. ఇంకా ఎందుకంటే మెడిసిన్ వాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇంకా కార్తీక మాసంలో ఇలా కోటి సోమవారం రోజున 360 ఒత్తు వెలిగించుకుంటే చాలా మంచిది. కోటి రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఏం చేసినా కూడా మంచిదేనండి. ఒక దీపం వెలిగించినా కూడా. ఆ రోజు సోమవారం కాదు, గురువారం, కానీ కోటి సోమవారం వ్రతం అని ఉంది. ఆ రోజు అయితే ఇలా చేసుకున్నాను నేను. ఇంకా లోపల దీపారాధన అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర, అలాగే ఇలా మారేడు చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న శివలింగం, నందీశ్వరుడు కూడా ఆ రోజే వచ్చారు. అంటే ఆర్డర్ ఆ రోజే వచ్చింది సాయంత్రం పూట. ఇంట్లోకి అయితే ఇంత పెద్దది తీసుకోనండి, 1 అంగుళం మాత్రమే ఉంటుంది నేను పూజ చేసే చోట శివలింగం. ఇవి బయట మారేడు చెట్టు దగ్గర పెట్టి రోజు పూజ చేసుకోవచ్చు కదా, కార్తీక మాసం మంచిది కాబట్టి ఇవి ఆర్డర్ పెట్టాను. లక్కీగా ఆ రోజే